నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు నిరసన కార్యక్రమం చేపట్టారు. సుప్రీంకోర్టులో 7 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పార్లమెంటులో బిల్లు పెట్టకుండా భారత రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ దృష్టిలో ఉంచుకోకుండా తీర్పు ఇవ్వటాన్ని తప్పుపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మాల మహానాడు నాయకులు హెచ్చరించారు. పెద్ద ఎత్తున మాలలు ర్యాలీలో పాల్గొని నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఎందుకు మాట్లాడతలేరు? అలాగే రేవంత్ రెడ్డికి మేము ఒకటే చెప్తున్నాము, తీర్పు రాగానే గంట లోపలనే రాష్ట్రంలో దీన్ని అమలు చేస్తామని చెప్తుండు. మరి ఏ విధంగా వర్గీకరణ చేసి దీన్ని ఎట్లా అమలు చేస్తాడు? అమలు చేస్తే మాత్రము ఊరుకునేది లేదని చెప్పేసి అడుగడుగున ఎమ్మెల్యేలను ఎంపీలను మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి చెప్తున్నాము. అట్లాగే గ్రామాలలో కూడా మేము తిరగనీయము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ బిల్లు కనుక పెట్టినట్టయితే ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడుకు కానీ చంద్రశేఖరరావు కానీ ఎలాంటి గతి అయితే పట్టిందో అలాంటి గతి రేవంత్ రెడ్డికి పడుతుంది అని చెప్పేసి మేము మాల సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. ద్వారా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడతలేరు? అలాగే రేవంత్ రెడ్డికి మేము ఒకటే చెప్తున్నాము, తీర్పు రాగానే గంట లోపలనే రాష్ట్రంలో దీన్ని అమలు చేస్తామని చెప్తుండు. మరి ఏ విధంగా వర్గీకరణ చేసి దీన్ని ఎట్లా అమలు చేస్తాడు? అమలు చేస్తే మాత్రము ఊరుకునేది లేదని చెప్పేసి అడుగడుగున ఎమ్మెల్యేలను ఎంపీలను మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి చెప్తున్నాము. అట్లాగే గ్రామాలలో కూడా మేము తిరగనీయము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ బిల్లు కనుక పెట్టినట్టయితే ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడుకు కానీ చంద్రశేఖరరావు కానీ ఎలాంటి గతి అయితే పట్టిందో అలాంటి గతి రేవంత్ రెడ్డికి పడుతుంది అని చెప్పేసి మేము మాల